ఏం చదువుకున్నావు, కామన్ సెన్స్ ఉందా అని అడిగాడు. ఆ ఏసీపీ అడిగిన ఆ ఒక్క ప్రశ్న అల్లు అర్జున్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా మార్నింగే వీడియో చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో అయితే మనం ఉన్నాం అనమాట. విషయం ఏంటంటే అల్లు అర్జున్ అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికన్నా ముందు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఫాల్స్ అలిగేషన్లు అని చెప్పి మన అల్లు అర్జున్ అయితే కొట్టిపడేసిండు. కానీ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలే పచ్చి అబద్ధాలు అనేటటువంటిది ట్రెండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేయాలి అనేటటువంటిది కూడా ట్రెండ్ అవుతుంది. దీనికి గల కారణం ఏంది, అసలు ప్రెస్ మీట్ పెట్టడమే అల్లు అర్జున్ చేసినటువంటి బిగ్ మిస్టేకా అనేటటువంటి వాదనలు కూడా వినపడుతున్నాయి అనమాట. ఇక్కడ ఎవరు రైటు, రేవంత్ రెడ్డి గారి రైటా, అల్లు అర్జున్ గారి రైటా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మాట చెప్పాలంటే చాలా బాధగా ఉంది, చాలా పెయిన్గా ఉందన్నమాట. ఎందుకంటే మనం ఎంత యూట్యూబర్ అయినా కానీ ఒక హీరోకి అభిమానమే, మనం టీఎఫ్ఐకి అభిమానమే. అల్లు అర్జున్ అన్నకి బేబత్సంగా ఉంటుంది. మనకు తెలియదు ఏముంది, మీకు తెలియదు ఏముంది అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో. కానీ అలాంటి ఆయన ఈరోజు ఈ సిచ్యువేషన్లో చూడటం అనేటటువంటిది, ఒకరోజు ఆయన 23 సంవత్సరాల నుండి కాపాడుకున్నదంతా ఒక్క దెబ్బకి పోయింది. ఆయన కొట్టినటువంటి నేషనల్ అవార్డు గురించి ఒక్క దెబ్బకి పోయింది. పుష్ప సినిమాలో ఆయన చేసినటువంటి యాక్టింగ్ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఈ ఇన్సిడెంట్ గురించే. నిజంగా ఒక్క రోజులోనే ఒక యాక్టర్ జీవితం తలకిందులు అయిపోయింది అనమాట. హీరోగా చూపించాల్సినటువంటి ఒక హీరోని విలన్గా మారిపోయిండు. మ్యాక్సిమం ఆఫ్ నిన్న రేవంత్ రెడ్డి గారు లైవ్ చూసాను నేను, 20,000 కామెంట్స్ ఉన్నాయి కింద. ఒక్కటంటే ఒక్కటి కూడా అల్లు అర్జున్ అన్నకి సపోర్టివ్ లేదనమాట. ట్విట్టర్ మొత్తం కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేసేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు అక్కడ వేరే వాళ్ళు కూడా ఫుల్గా టార్గెట్ చేసేస్తున్నారు. చాలా పెయిన్గా అనిపించింది. సో ఇక్కడ బాయ్ ఒక్కడే అయిపోయింది అనమాట. వాళ్ళంతా కూడా ఇక బాయ్ని అయితే నిందిస్తున్నారు, బాయ్ని అయితే ఎదిరిస్తున్నారు. అండ్ మాట్లాడినటువంటి మాటలు కూడా తప్పు అని చెప్తున్నారు అనమాట. మొట్టమొదటి క్లారిటీకి మనం రావాలి. అల్లు అర్జున్ అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకో తెలుసా? శ్రీతేజ్ గురించో మన రేవతి గారి గురించో కాదనమాట. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల గురించి. రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియా ముందు ఈ విధంగా నా పరువు తీశారు, నా క్యారెక్టర్ని ఇజ్జత్ చూపించారు, నాకు అది నచ్చలేదు అని చెప్పి ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా రేవతి కుటుంబానికి సానుభూతి తెలియజేయాలన్నా, శ్రీతేజ్ గురించి మాట్లాడాలన్నా ఇది జరిగి ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో ఒకసారి పెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడగానే సో అది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పేటటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ మాట్లాడింది తప్పా రైటా, కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అయితే జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే సినిమా స్టార్ట్ అయినా కొద్దిసేపట్లోనే నేను థియేటర్ నుండి వెళ్ళిపోయినా అనేటటువంటి మాట అయితే అల్లు అర్జున్ అన్న ఆయన నోటితో చెప్పడం జరిగింది. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయట. కానీ కట్ చేస్తే సంధ్య థియేటర్లో ఉన్నటువంటి వీడియోలు అయితే వైరల్గా మారాయి అనమాట. చూసుకున్నట్లయితే జాతర సీక్వెన్స్ వచ్చిందా కూడా అల్లు అర్జున్ అన్న మరియు ఆమె వైఫ్ అండ్ రష్మిక గారు కూర్చొనే ఉన్నారనమాట. అది క్లియర్ కట్గా కానొస్తుంది. సో ఇక్కడ అంతా ఇదేంది, అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంది? సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపట్లో అంటే 10 నిమిషాల్లో వెళ్ళారా, 20 నిమిషాల్లో వెళ్ళారా, ఇంటర్వెల్ తర్వాత వెళ్ళారా, ఇంటర్వెల్ తర్వాత జాతర సీన్ వచ్చేది, ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళారంటే అది కొద్దిసేపటికి వెళ్ళినట్టు ఎలా అనిపిస్తుంది అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. అండ్ ఏం చూడండి ఏమైనా కామెంట్ చేస్తుందో. కాపాడలేమని చెప్పి పోలీసులు చెప్తే ఈ పాట అయిపోయిన తర్వాత పోతా, ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్ వస్తుంది, ఈ ఫైట్ కాగానే వెళ్ళిపోతా, ఏం చదువుకున్నావు అని అడిగాడు. ఏం చదువుకున్నావు, కామన్ సెన్స్ ఉందా అని అడిగాడు. ఆ ఏసీపీ అడిగిన ఆ ఒక్క ప్రశ్న అల్లు అర్జున్. చూశారు కదా, అసలు అల్లు అర్జున్ అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అసలు నువ్వు చదువుకున్నావా అనేటటువంటి క్వశ్చన్ అయితే వేయడం జరిగిందంట. నిజంగా ఇది నిజమా అబద్ధమో అనేటటువంటిది నాకు తెలియదులే, కానీ ఇది కానీ నిజమైతే ఇక దీనికి ఏం పేరు పెడతారు అనేటటువంటిది ఒకసారి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈ విధంగా అల్లు అర్జున్ త్వరగా వెళ్ళాను అని చెప్పి అబద్ధాలు చెప్తుండ్రు ప్రెస్ మీట్లో నేషనల్ మీడియా ముందు, కానీ ఆయన వెళ్ళలేదు అనేటటువంటి కాంట్రవర్సీ అయితే ఫుల్గా మారింది. దీనివల్ల ట్విట్టర్లో ఫుల్ ట్రెండ్ అవుతుందన్నమాట. దీన్ని కూడా ఇచ్చేసి అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు మరబాయిని. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి దీని ఉద్దేశం ఏంటి? అల్లు అర్జున్ ఎలా అబద్ధం చెప్పాడా, లేకపోతే తను మంచోడు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఎలా మాట్లాడుతున్నాడా అనేటటువంటిది ఒక్కటి కూడా అర్థం కావట్లేదు అన్నమాట. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ అన్న నేను రోడ్ షో చేయలేదు అనేటటువంటి మాట కూడా ఆ ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. కానీ కట్ చేస్తే చూడండి బయటకు వచ్చిండు, రోడ్ షో చేస్తూనే ఉండనమాట. ఈ విధంగా సన్ రూప్ నుండి బయటకు వచ్చి చేతులు ఊపుకుంటా ఫ్యాన్స్కి అభివాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? రోడ్ షో అనే అంటారు కదా అనేటటువంటి ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. ఇది కూడా ఫాల్స్ అనమాట. సో ఇది కూడా మన బాయ్ అయితే అబద్ధం చెప్పిండు అనేటటువంటి మాటలు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ప్రెస్ మీట్ అనేటటువంటిది ప్రెస్ వాళ్ళు క్వశ్చన్లు అడిగితే మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్లన్నీ కూడా మన అల్లు అర్జున్ గారిని అడిగితే ఆయన తిరిగి ఆన్సర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టేది. అల్లు అర్జున్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కాకపోతే అక్కడ చాలా మంది చాలా క్వశ్చన్స్ చేశారు. మొట్టమొదటి ఈ వీడియో చూడండి. 15 లక్షలు ఆపిన అందులో కూడా
ఎందుకంటే రేపు నువ్వు మాకు రివర్స్ అయితే ఎట్లా? ఈ వీడియో ఏదైతే ఉందో ఫుల్ వైరల్గా మారిందనమాట. సో ఇస్తానన్నటువంటి 25 లక్షలు కూడా చక్కగా ఇవ్వలేదు, ఓన్లీ 10 లక్షలు ఇచ్చారు, 15 లక్షలు ఆపారు అనేటటువంటిది కూడా డైరెక్ట్గా ఈ వీడియోలో అయితే బాగా వైరల్గా మారింది. దీనికి కూడా సమాధానం చెప్పలేదు. మరి మీరు ఎంత ఇచ్చారు సార్ అనేటటువంటిది ఇంత మట్టికే అర్థం కావట్లేదు అనమాట. సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఫుల్ సీరియస్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడున్నా మొదలైంది. ఆ రోజు అల్లు అర్జున్ ఆ సంధ్య థియేటర్కి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. అదే ఆ రోజు ఆయన వెళ్ళకుండా ఉన్నట్టయితే రేవతి గారు తన కొడుకుతో ఆనందంగా ఉండేది. పుష్ప సినిమా 1500 కోట్లు కొట్టింది అని చెప్పి మన బాయ్ మంచిగా సెలబ్రేషన్లో ఉండేవాడు. అసెంబ్లీ అంతా కూడా ముమ్మరంగా ఉండేది. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడారు కాదు. ఆ రోజు అల్లు అర్జున్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ మిస్టేక్ సంధ్య థియేటర్కి వెళ్ళటం. ఆయన సినిమాని ఆయన చూసుకోవడంలో తప్పు ఉందా అనేటటువంటిది మీరు రావచ్చు. చూడాలి అని అంటే 1 వీక్ తర్వాత వెళ్ళి చూడొచ్చు, 10 డేస్ తర్వాత వెళ్ళి చూడొచ్చు. అప్పుడు జనాలు అంత ఉంటారు కాబట్టి అంత ఇది ఉండదు అనమాట. చూడాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రోడ్ షో చేయకుండా డైరెక్ట్గా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని ఆ సినిమాని చూసి ఆడియన్స్తో పాటు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. కానీ ఈ విధంగా డే 1 కూడా కాదు, ప్రీమియస్కి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది చాలా దెబ్బ కొట్టింది. సో రోడ్ షో చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వేరే థియేటర్ల వాళ్ళు కూడా ఒకే థియేటర్లోకి రావడం ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా దెబ్బ కొట్టింది అనేటటువంటిది అయితే చాలా ఇదిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారు అనేటటువంటిది ట్రెండ్ కూడా అవుతుందన్నమాట. ఇంకో మీకు అర్థం కానటువంటి పెద్ద మిస్టేక్ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అక్కడ రేవతి గారు చనిపోయారన్న విషయం అల్లు అర్జున్కి తెలుసు, శ్రీతేజ్ బాలేదన్న విషయం అల్లు అర్జున్కి తెలుసు, అయినా మళ్ళీ వచ్చి రోడ్ షో చేసిండు అనేటటువంటి మాట అయితే మన సీఎం గారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారంటే అది నాకు నెక్స్ట్ డే తెలిసింది అంటున్నారు. సో ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే రేవతి గారు హస్బెండ్ ఏం మాట్లాడుతున్నా వినండి. ఆయనే మాట్లాడిండు, ఆవిడ చనిపోయిందంటే ఎగ్జాక్ట్లీ 3 AM తెలిసిందంట. 3 AM దాకా పోలీసులు అయినా తనతో పాటు ఎవరో కూడా చెప్పలేదంటే 3 AMకి అయితే తన భార్య చనిపోయింది అనేటటువంటి విషయం ఆయన అయితే తెలుసుకుంటూ. సో ఇక్కడ భర్తకే 3ంటికి తెలిసిందంటే అల్లు అర్జున్కి నెక్స్ట్ డే తెలిసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ అవుతుంది. సో ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తున్నారు కదా. ఇది మీరు ఒక పాయింట్ అయితే గమనించాలి. ఇక్కడ తన భర్తకే 3ంటికి తెలిసిందంటే అల్లు అర్జున్కి ఆ టైంలో తెలిసేటటువంటి ఇదే లేదనమాట. జస్ట్ తొక్కిసలాట జరిగింది అనేటటువంటి ఒక్క విషయమే అల్లు అర్జున్కి తెలిసింది. చనిపోయారు అనేటటువంటిది నెక్స్ట్ డే తెలిసింది అనేటటువంటి క్లారిటీ అవుతుంది. మరి నెక్స్ట్ డే తెలిసినప్పుడు నెక్స్ట్ డే ఏమంటే ట్విట్టర్లో పోస్ట్ చేయటమో ఇన్స్టాగ్రామ్లో రియాక్ట్ అవ్వడమో చేయాలి. కానీ దాన్ని ఆగి ఒక 2 days 4 days ఆగైతే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇది కూడా చాలా దెబ్బ కొట్టిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ అయింది అనేటటువంటిది తెలిసిన తర్వాత నేను సక్సెస్ మీట్లకి వెళ్ళలేదు, సెలబ్రేషన్కి వెళ్ళలేదు అనేటటువంటిది ఆయన తెలియజేయడం జరిగింది. దాని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం, వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ పట్టుకొని కూడా ట్విట్టర్లో బాగా ట్రోల్ అవుతుందన్నమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్ పెట్టారు, 1000 కోట్లు కొట్టింది అనేటటువంటి మీట్ పెట్టారు, థ్యాంక్ యూ ఢిల్లీ అనేటటువంటిది పెట్టారు, థ్యాంక్ యూ బీహార్. ఈ విధంగా ఇన్స్టా మొత్తం కూడా జరుగుతూనే ఉన్నాయి అనమాట. వెళ్ళారు, సెలబ్రేషన్ జరిగింది. ఆ రోజు రాత్రి సుకుమార్ గారితో కేక్ కటింగ్ కూడా అయిందనమాట. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ కళ్ళ కట్టినట్టు సెలబ్రేషన్ జరిగి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. కానీ అభిమాని చనిపోయారు అనేటటువంటి బాధతో నేను ఏ విధమైనటువంటి సెలబ్రేషన్ చేయకపోవడం ఏంటి, ఈ అక్కడ అబద్ధాలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఈ విధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ని టార్గెట్ చేస్తూ చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. అసలు ఎంత ఇదైతుందంటే ఇది చాలా వైరల్ అవుతుంది అనమాట. చాలా సెన్సిటివ్ టాపిక్ కూడా మాట్లాడుతుంది. ఇక్కడ అల్లు అర్జున్కి సపోర్ట్ చేయలేం. అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తే ఇక్కడ పోలీసుల నుండి అయినా అక్కడ నుండి అయినా ప్రెజర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మన సీఎం గారికి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి వస్తుంది అనమాట. ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా మాట్లాడాలన్నమాట. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, పెయిన్ఫుల్ అది. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న నేషనల్ అవార్డు కొట్టుండొచ్చు, 300 కోట్ల సినిమా తీసుండొచ్చు, పుష్ప అనేటటువంటి ఒక పెద్ద సినిమా ఉండొచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకెళ్ళలేడు అనేటటువంటి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఏదైతే ఉందో ప్రకృతి వైపరీత్యం అనేటటువంటిది అల్లు అర్జున్ అన్న ప్రెస్ మీట్లో తెలిసిన ఆ ప్రకృతి వైపరీత్యం కాదు, అది ఏదైతే ఉందో మిస్టేక్ అనమాట. ఇప్పుడు ఆయన వెళ్ళకుండా ఉన్నట్టయితే పోలీసులు వద్దు అని చెప్పి లెటర్ రాశారని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళే దారి క్లియర్ చేశారని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒకళ్ళు వస్తున్నారంటే కారుకి అడ్డంగా జనాలు ఉన్నారంటే అది బేసిక్ సెన్స్ అనమాట. దానివల్లే పోలీసు వారైతే అక్కడ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారు, అంతే తప్ప ఇక వచ్చిన మనిషిని కాదనలేక మేమైతే ఇచ్చేసాం అనేటటువంటి తెలియజేస్తాం అనమాట. సో ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత సైలెంట్గా వచ్చి ఇంట్లో ఉంటే అయిపోయేది అనమాట. మళ్ళీ అందరినీ పిలిపించుకోవటం, ఐకాన్ అనేటటువంటి బ్రాండ్ రాపించుకోవటం, అందరితో హాయ్ చెప్పడం, ఎకలో పక్కపక్కలో అఖిల్ జోడని ఏం మాట్లాడుతుండో ప్రౌడ్ ఆఫ్ యూ అంట. ఎందుకు ప్రౌడ్ ఆఫ్ యూ అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఏం చేశారని ప్రౌడ్ ఆఫ్ యూ? సో ఈ విధంగా వీళ్ళతో ప్రెస్ మీట్లు ఎమ్మటే జరిగినటువంటి నెక్స్ట్ డేనే వచ్చి వీళ్ళందరూ కలవటం, కనీసం అక్కడ ఒక బాలుడు ప్రాణాలతో పోరాడుతానంటే ఆ బాలుడు దగ్గరికి ఎవరికి వెళ్ళకపోవడం, దీంతో మన రేవంత్ రెడ్డి గారికి అయితే బాగా కోపం వచ్చింది అనమాట. అంటే పేదవాళ్ళకి ఉన్నవాడికి ఒకేలా చేయాలి, సెలబ్రిటీస్ అందరి మీద కూడా కోపం వచ్చింది. ఒక్క మొక్కలో చెప్పాలంటే
ఇక్కడ అల్లు అర్జున్ అన్న కొంప ముంచింది ఈ సెలబ్రిటీసే. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంటికి రావడం ఏదైతే ఉందో పెద్ద మైనస్. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు మ్యాక్సిమం అయిపోయింది అని అనుకున్నాం, మొన్నేమో గెలికారనమాట. దీనివల్ల ఈ దెబ్బల మీద దెబ్బలు తగలడం వల్ల అల్లు అర్జున్ టాపిక్ అయితే చాలా సెన్సిటివ్గా వెళ్ళింది. మళ్ళీ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, బెయిల్ కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశాలు క్లియర్ కట్గా కనొస్తున్నాయి. ఈసారి కానీ అరెస్ట్ అయితే ఈజీగా 14 రోజులు రిమాండ్ ఉండాల్సి వస్తుంది అనేటటువంటిది రియాలిటీ అనమాట. అండ్ శ్రీతేజ్ని కలవచ్చుగా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, పోలీసులు పర్మిషన్ లేదు అనేటటువంటిది కూడా తెలియజేస్తున్నారు అనమాట. దానికైతే మనం ఏం చేయలేం. నిజంగా ఇది నేను ఒప్పుకుంటా, చిరంజీవి గారి అభిమానులకు బాగలేదన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాగలేదన్నప్పుడు, మెగా ఫ్యాన్స్ క్లిష్ట పరిస్థితులతో ఉన్నప్పుడు అల్లు అర్జునే వెళ్ళి స్వయాన కలిసిండు. ఇది నేను చూసినా కూడా, హైదరాబాద్లో ఫ్యాన్స్ని కలిసిండు, విజయవాడలో ఫ్యాన్స్ని కలిసిండు, వైజాగ్లో ఫ్యాన్స్ని కలిసిండు. ఆయన తలుచుకుంటే కలిసేవాడే. మరి కలవకపోవడానికి కారణం చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ నెగిటివ్ రావడానికి గల కారణం లేట్గా రియాక్ట్ అవ్వడం, ఇంకా నెగిటివ్ రావడానికి గల కారణం సెలబ్రిటీస్ అందరినీ కూడా ఇంటికి పిలిపించుకోవడం. ఇది పెద్ద నెగిటివ్ అనమాట. ఇప్పుడు నేను ఎవరిని కలవదలుచుకోవట్లేదు, ఎవరు రామాకని అంటే ఎవరు రారు, వచ్చాడు ఎవడైనా సరే ఫోన్ చేసే వస్తాడు, ఫోన్ చేసి వస్తున్నప్పుడు రావడం అదంతా కూడా లైవ్లో వీడియో. అసలు మీడియాని ఎందుకు లోనికి రానియాలి? కలవాలంటే పర్సనల్గా కలవచ్చు. ఐకాన్ అనేటటువంటి బ్రాండ్ ఇదంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి కోపం వస్తుంది, దీనివల్ల ప్రభుత్వానికి కోపం వస్తుంది, దీనివల్ల ప్రజలకు కూడా కోపం వస్తుంది, దీనివల్ల అల్లు అర్జున్ అన్న మీద ఇంత యాంటీగా వెళ్తుంది, ఇంత నెగిటివ్గా వెళ్తుంది అనేటటువంటిది రియాలిటీ. సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. నేను ఎమోషనల్ కూడా అయినా అనమాట అల్లు అర్జున్. దాని కింద కూడా నెక్స్ట్ ఆస్కార్ గోయింగ్స్ టు అల్లు అర్జున్ అని చెప్పి కూడా కామెంట్లు చేస్తున్నారు. అదైతే ఇక తప్పు, ఆయనకు వచ్చింది ప్రాబ్లం. ఓకే, సపోర్ట్ చేస్తారు, తిడతారు అనేటటువంటిది మీ ఇష్టం. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయకుండా అది సెకండరీ. కానీ ఈ విధంగా టార్గెట్ చేసి మనిషిని ఎంతలా ఇచ్చేయడం అయితే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అదే నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్, జై శ్రీరామ్.